హలో! హాయ్ ఎవ్రీవన్. ఇవాల్టి ఒక రెసిపీ వచ్చేసి చిన్న పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. మార్నింగ్, ఈవినింగ్ అయినా పెట్టుకోవచ్చు. దీన్ని బ్రేక్‌ఫాస్ట్ కనుకే కాకుండా ఇక్కడొచ్చేసి నేను యాపిల్ విత్ ఓట్స్ చూపిస్తున్నాను. ఈ ఈ రెసిపీ వచ్చేసి మనము సెవెంత్ మంత్ బేబీస్ నుంచి 1 ఇయర్ వరకు పెట్టుకోవచ్చు. 1 ఇయర్ లోపల వరకైతే సరిపోతుంది. నేను ఇప్పుడు సెవెంత్ ఆర్ ఎయిత్ మంత్ బేబీకి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ యాపిల్ వచ్చేసి నేను హాఫ్ యాపిల్ తీసుకున్నాను. లాస్ట్ టైమ్ వీడియోలో మీకు బనానా విత్ ఓట్స్ చూపిచ్చాను. ఆ వీడియో మీరు చూడకపోతే దాని లింక్ కింద ఇస్తాను. ఒకసారి చూడండి. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తది. ఖచ్చితంగా యూజ్ అయితే చూడొచ్చు. ఇప్పుడు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవచ్చని చెప్పాను కదా! దాన్ని ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఒక హాఫ్ యాపిల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. యాక్చువల్‌గా యాపిల్‌ని ఎక్కువ బాయిల్ చేయకూడదని అంటుంటారు. యాపిల్ వచ్చేసి మంచి న్యూట్రిషన్ ఫ్రూట్ అండి. అన్ని ఫ్రూట్స్‌లో కల్లా యాపిల్ చాలా మంచి న్యూట్రిషన్ ఫ్రూటు. సో, యాపిల్‌ని నేను యాక్చువల్‌గా అయితే బాయిల్ చేయను. ఇక్కడ ఎక్కువ నేను స్టీమ్ చేస్తుంటాను. ఇవాళొచ్చేసి బాయిలింగ్ మెథడ్‌లో మీకు చూపిస్తున్నాను. మీకు కుదిరితే ఎక్కువ స్టీమింగే చేయండి. స్టీమింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓట్స్ పౌడర్ మీకు ఇంతకుముందు వీడియోలోనే ఒకసారి చూపిచ్చాను. ఓట్స్‌ని ఎలా పౌడర్ చేసుకోవాలనేది. ఇక్కడ నేను 8థ్ మంత్ ఆర్ 7థ్ మంత్ బేబీకి కాబట్టి 1 ½ స్పూన్ తీసుకున్నాను. 1 ½ స్పూన్ ఓట్స్ పౌడర్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఒకసారి ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకుందాం. ముందుగానే మొత్తం కలుపుకొని తర్వాత బాయిల్ చేయాలి. అలానే బాయిల్ చేసేస్తే ఉంటలు కట్టేస్తుంటుంది. ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు బాయిల్ చేసేసుకుందాం. కలిపెడుతూ ఉండాలి. లేదంటే కొంచెం అడుగంటుకొని పోతుంది. అలా వదిలేసేస్తే కలబెడుతూ ఉండాలి. కొంచెం థిక్‌గా ఫార్మ్ అయ్యేంత వరకు. ఇలా మనము పిల్లలకి వారానికి ఒక 2 సార్లు లేదా 3 సార్లు పెడుతుంటే పిల్లలు వెయిట్ గెయిన్ అనేది ఖచ్చితంగా అవుతారండి. వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఫుడ్ స్టార్ట్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళు త్వరగా చేయలేరు. అలాగే త్వరగా డైజెస్ట్ చేసుకోలేరు కాబట్టి కొంచెం ఫుడ్‌ని చూసుకుంటూ పెట్టాలి. చూసారు గదా! కొంచెం ఈ ఫా ఇలా ఉన్నప్పుడే మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడిపోతుంది కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకుందాం. ఇప్పుడు యాపిల్ చూస్తారు కదా! యాపిల్ గూడా సాఫ్ట్‌గా బాయిల్ అయిపోయింది. ఇక్కడ నేను బాయిలింగ్ మెథడ్ చూపిచ్చాను. యాక్చువల్‌గా అయితే స్టీమింగ్ బెటర్. లేదు అని అనుకుంటే మీరు యాపిల్‌ని తురుముకొనైనా స్టీమ్ చేసేసుకోవచ్చు. అప్పుడు త్వరగా స్టీమ్ అయిపోతుంది. దీన్ని కూడా సాఫ్ట్‌గా బాయిల్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని వాటర్ లేకుండా బా చూసారు కదా! వాటర్ లేకుండా సాఫ్ట్‌గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని సాఫ్ట్‌గా పేస్ట్ చేసేసుకున్నాను. లేదు అనుకుంటే మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్‌తో అయినా సాఫ్ట్‌గా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు దాన్ని యాపిల్ ప్యూరీ వచ్చేసి ఇందులో కలిపేసేసుకుంటున్నాము. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఓట్స్ ప్యూరీలో ఇవి 2 మిక్స్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. పిల్లలు పెట్టుకునే బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇలా మీరు వారానికి 2 సార్లు, 3 సార్లు పెడుతుంటే పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు. అలాగే వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా అందించినట్టు ఉంటుంది. సో, వీడియో మీకు యూజ్‌ఫుల్ అని అయితే లైక్ చేయండి. అలాగే మీకు నచ్చి ఇంకేమన్నా కావాలని అనుకుంటే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.